ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో పత్తి రైతులకు మద్దతుగా ఈరోజు కలెక్టర్ని కలవడం, కలెక్టర్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఒక బీఆర్ఎస్ పార్టీ పక్షాన రిప్రజెంటేషన్ చేయమని చెప్పి రావడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యం వలన, వీళ్ళ అసమర్థత వలన ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా దివాలా తీసి దాంట్లో అంతో ఇంతో కొంచెం పత్తి రైతులు వారు పండించిన పంటను అమ్ముకుందామని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కొర్రీలు చేయబట్టి పనికిరాని నిబంధనలు తీసుకొచ్చి ఈరోజు మళ్ళా పత్తి రైతులు రోడ్డు మీద తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన, అసమర్థత వలన తెలంగాణలో పత్తి కొనుగోలు బంద్ అయింది. పత్తి కొనుగోలు బంద్ కావడం వలన రైతులు వారు పండించిన పంటను ఎక్కడ ఆరబెట్టాలి, ఎక్కడ అమ్ముకొని దిక్కులేని పరిస్థితుల్లో ఆ పత్తి కూడా నష్టమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ యొక్క పత్తి కొనుగోలు సెంటర్లు ఇమ్మీడియట్గా నడవాలి, ఓపెన్ చేయాలి. ప్రతి పండించిన రైతు అమ్ముకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా యొక్క బీఆర్ఎస్ పార్టీ ప్రధాన డిమాండ్. ఒకసారి గుర్తు చేసుకుంటాం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, నేను సివిల్ సప్లై మంత్రి ఉన్నప్పుడు ఇదే కొర్రీలు పెట్టారు. దొడ్డుబడ్లు కొనం అని నిబంధనలు పెట్టడం వలన మేము టోటల్ క్యాబినెట్ 11 రోజులు మేము ఢిల్లీలో ఉండడం జరిగింది. క్యాబినెట్ మొత్తాన్ని కూడా వెళ్ళి ఒకటే డిమాండ్ చేశాం, కొంటరా బియ్యం తీసుకొచ్చి గేట్ ఆఫ్ ఇండియా కాడ పారబోయమంటారా అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మీద డిమాండ్ చేయడం జరిగింది. క్యాబినెట్ మొత్తం కూడా పోవడం జరిగింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి కూడా బాయిల్ వేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలందరూ, ముఖ్యమంత్రులు సహా క్యాబినెట్ మంత్రులందరూ కూడా ఇక్కడ చేసే పని ఏం లేదు, మీకు పోయి ఢిల్లీలో కూర్చోండి, ఇమ్మీడియట్గా CCI కొనుగోలు ప్రారంభించే విధంగా చేయాలని చెప్పి నిబడుతున్నాం. ముఖ్యంగా గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ కొనుగోలు CCI వాళ్ళు L1, L2, L3 అని ఒక నిబంధన పెట్టడం జరిగింది. అంటే ఒకవేళ అన్ని ఫెసిలిటీస్ ఉన్న పత్తి మిల్లును, జిన్నింగ్ మిల్లును వాళ్ళు L1గా పెట్టారు. అందులో 1450 క్వింటాలు మాత్రం కొనాలి. ఆ 1450 క్వింటాలు కొన్న తర్వాత వేరే మిల్లు పోవాలని చెప్పేసి ఉంటున్నాం. అంటే ఒక రైతు తను అమ్ముకోవాలంటే సుమారు 5 రోజులు ఆ మిల్లు కాడ పడిగాపులు పడే పరిస్థితి వచ్చింది. ఈ నిబంధన L1, L2, L3 అనే నిబంధన ఇమ్మీడియట్గా ఎత్తివేయాలని చెప్పేసి మా ప్రధానంగా డిమాండ్. 5 రోజుల దాకా లైన్లో పెట్టుకున్నాక ఆ రైతు అమ్ముకున్నాక సీరియల్ వచ్చే పరిస్థితి లేదు. తద్వారా ఆ రైతు నష్టపోతారు కావచ్చు. L1, L2, L3 అనే నిబంధన ఇమ్మీడియట్గా ఎత్తివేయాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్. ఇంకొక కొత్త నిబంధన తీసుకొచ్చారు. గతంలో జనరల్గా పత్తి రైతులు మ్యాక్సిమం కౌలు రైతులు ఉంటారు, 50% మించి కౌలు రైతులే ఉంటారు. సో పట్టేదారు ఉండడు. సో పట్టేదారు కౌలు రైతుకి ఇస్తే కౌలు రైతు పోయి ఆ పత్తిని అమ్ముకునే విధంగా ఉండే. కానీ ఇప్పుడు ఏం చేశారు, ఎట్టి బస్సులో ఓనరే రావాలి, తమ్ము పెట్టాలి, అప్పుడే OTP వస్తా అంటే ఓనర్ ఎక్కువ ఉంటో తెలియదు, చాలా ఇబ్బందికరం. అంటే ఇమ్మీడియట్గా ఆ పత్తి అమ్ముకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇమ్మీడియట్గా ఎవరైతే కౌలుదారు ఉంటాడో వారికే పత్తి అమ్ముకునే అవకాశం కల్పించాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్ ఉంది. ఈ OTP సిస్టమ్ తీసేయండి, ఎవరైతే పత్తి పండిస్తాడో ఆ కౌలుదారు ఆయన అమ్ముకునే విధంగా ఆ ఒక నిబంధనను ఎత్తివేయని చెప్తున్నాం. తర్వాత ఇంకొక నిబంధన ఇచ్చింది. జనరల్గా ఒక ఎకరానికి పత్తి 15 క్వింటాలు పడుతుంది, 15 క్వింటాలు పడుతుంది. గతంలో 12 కిలోల వరకు కూడా కొనుగోలు చేసేది, ఒక ఎకరానికి 12 కిలోల కొనుగోలు చేసేది. ఆ మిగతా 3 క్వింటాలు కూడా డైరెక్ట్ వేరే వ్యాపారులకు అమ్ముకునే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు ఏం చేసిండ్రు, ఒక రైతు ఒక ఎకరానికి 7 కిలోలు మాత్రమే కొనుగోలు చేయాలి, 7 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేయాలని చెప్పేసి నిబంధన పెట్టిండ్రు. మరి ఒక రైతు 15 క్వింటాలు పండిస్తే 7 క్వింటాలు కొనుగోలు చేస్తే ఇంక 8 క్వింటాలు ఎక్కడ అమ్ముకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఉన్న పరిస్థితిలో 8,110 రూపాయలు పర్ క్వింటాలుకు MSP ఉన్నది. ఈరోజు 7 క్వింటాలు కొంటే మిగతా 8 క్వింటాలు బయట అమ్ముకుంటే 6,000 రూపాయలు వస్తలేదు. ఈ లెక్కల క్వింటాలకు 2,100 రూపాయలు ప్రతి రైతు నష్టపోతుండు. కాబట్టి ఇమ్మీడియట్గా మేము చెప్తున్నాం, రైతు ఎప్పుడైతే 12 నుంచి 15 క్వింటాలు పండిస్తాడో ఆ 15 క్వింటాలు కూడా CCI కొనుగోలు అని చెప్పేసి మా డిమాండ్. సీలింగ్ వెత్తేయాలని చెప్పేసి 7 కిలోల సీలింగ్ అనేది 7 క్వింటాల సీలింగ్ తీసేసి 15 క్వింటాల వరకు కూడా కొనాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ ఉన్నది. ఇప్పటి వరకు
వర్షాకాలం వలన మొన్న కూడా పత్తి చాలా వరకు డ్యామేజ్ అయింది. ఆ పత్తి కూడా వాళ్ళు ప్రభుత్వము ఎకరానికి 10,000 రూపాయలు ఎక్స్గ్రేస్ ఇస్తామని ప్రకటించారు. కానీ ఇంతవరకు కూడా ఏ ఒక్కరు కూడా ఎక్స్గ్రేస్ చేయలేదు. మా ప్రధాన డిమాండ్ ఇమ్మీడియట్గా ఈరోజు మంత్రివర్గం కూడా కూర్చుంటుంది కాబట్టి ఎక్కడైతే అకాల వర్షాన్ని కూడా తుఫాను నష్టానికి ఎప్పుడైతే నష్టపోయిన రైతులందరికీ కూడా ఎకరాన మీరు ఏదైతే ప్రామిస్ చేసిండ్రో ఆ ఎకరాన 10,000 రూపాయలు వెంటనే రిలీజ్ చేసి ఈ రైతులను ఆదుకోవాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్గా చేస్తున్నాం. ఇంకొకటి ఒక బేల్ అంటే సుమారు 170 కిలోలు. కొత్తగా ఇప్పుడు ఏం చేసిందంటే కమిషను 1,440 రూపాయలు ఇస్తుండ్రు. దీంతో ఏమైందంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి అందుకే ఈరోజు వాళ్ళందరూ కూడా జిన్నింగ్ మిల్ ఓనర్స్ కూడా ఈరోజు బంద్ పెట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా మార్చర్ శాతం కూడా పెంచాలని చెప్పేసి, ఎందుకంటే మన వర్షాలకు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి. సో ఇవన్నీ పెట్టుకొని కూడా ఈ యొక్క CCI నిబంధనల వలన రాష్ట్ర ప్రభుత్వ చొరవలేకడం వలన ఈరోజు పత్తి కొనుగోలు మొత్తం కూడా బంద్ చేసిండ్రు. ఈరోజు మార్కెట్ కమిటీ రాకుండా ప్రతి జిన్నింగ్ మిల్లే ఒక కొనుగోలు కేంద్రంగా చేసిండ్రు. ఆ ప్రతి జిన్నింగ్ మిల్ వెళ్ళగానే మేము స్ట్రైక్ చేస్తున్నాము, మీరు రైతులు రిటర్న్ ఇవ్వమని చెప్పే పరిస్థితి వచ్చింది. ఆ పత్తి రాలిపోతుంది, వర్షానికి తడిచిపోతుంది, ఎక్కడ ఎండుకోవడానికి పరిస్థితి లేదు కాబట్టి రైతు పండిన ఆ పత్తి ఎక్కడ అమ్ముకొని తెలియకుండా చాలా ఇబ్బందికర పరిస్థితి వచ్చింది. రైతు నష్టపోకుండా కాపాలి. ఆ రోజున ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు కేసీఆర్ గారి హయాంలో టోటల్ కేబినెట్ కూడా పోయి ఢిల్లీలో ధర్నా సాధించుకున్నాం. అలాగే ఈరోజు కేబినెట్ కూడా వెళ్ళి కేంద్ర ప్రభుత్వం ధర్నా చేసుకొని ఆ CCIని ఇమ్మీడియట్గా కొనుగోలు చేసే ఆదర్శ చేయాలని చెప్పేసి, లేకపోతే పత్తి రైతుల పక్షాన BRS పార్టీ వారికి అండగా ఉంటుంది, పోరాటం ఉధృతం చేస్తుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం జరుగుతుంది.